హాయ్ అండి. ఇడ్లీ రైస్‌తో ఇడ్లీ బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒక కప్పు మినపగుండ్లకి 2:30 కప్పుల ఇడ్లీ రైస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ 2 టీ స్పూన్ల సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. అలాగే మెంతులు కూడా హాఫ్ టీ స్పూన్ నానబెట్టాను. నెక్స్ట్ అయితే ఇక్కడ 3 స్పూన్ల అటుకులు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇదైతే గ్రైండ్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇవన్నీ విడివిడిగా మంచిగా శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి అయితే మంచిగా నానబెట్టుకుంటున్నాను. ఒక 7 గంటల పాటు నానబెట్టుకున్నాను అనమాట ఇలాగ విడివిడిగా. తర్వాత అయితే వీటిని మిక్సీలో అయితే ఫస్ట్ మిరపగుండ్లు అయితే ఇలా ప్యూర్గా పేస్ట్ చేసుకున్నాను అనమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, సాఫ్ట్గా ఉండాలి మనం ముట్టుకుంటే. నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఇడ్లీ రైస్తో పాటు మెంతులు, సగ్గుబియ్యం, అటుకులు కూడా వేసి థిక్ పోహా అండి ఇదైతే మొత్తగా ఇలా క్రోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అయితే మిరపపిండిని నెక్స్ట్ ఇది రైస్తో పట్టిన పిండిని కూడా మొత్తం కలిపేసుకోవాలి. చేతితో మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట ఇలా సాఫ్ట్గా. తర్వాత అయితే ఈ పిండిని హోల్ నైట్ అంతా ఫర్మెంట్ అయితే చేశాను. పిండి చూడండి ఇక్కడ ఎలా పొంగిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.